సిస్టర్స్, బ్రదర్స్, ప్రైజ్ లార్డ్. కొందరి కోసం బైబిల్ నుంచి మంచి వాక్యం కనిపించింది. హల్లెలూయా. సామెతలు 10 అధ్యాయము 19 వచనంలో చూస్తే, ఎక్కువగా మాట్లాడడం కూడా పాపానికి దరిసిద్ది, మీ నోరు మూసుకుని జాగ్రత్త పడుడి. హల్లెలూయా. అవమానాలు, జోకులు వేస్తారు, వెటకారాలు చేస్తారు. దెబ్బలు తిని ఒక శిల్పం ఎలా తయారవుద్ది? ఉల్లి దెబ్బలు తిని 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 అందమైన శిల్పంగా అవుద్ది. దెబ్బ పడే కొద్దీ మనలోని అద్భుతమైన శిల్పం బయటకు వస్తుందన్నమాట. మర్చిపోవద్దు. గిన్నెల దగ్గర, బొచ్చుల దగ్గర, బట్టల దగ్గర గొడవపడి ఇష్టలుగా సమాధానం లేకుండా పట్టింపులు పడి ఇష్టలుగా మనం సమాధానం లేకుండా ఉండేది. ప్రాణాన్ని పోగొట్టుకోవడానికి ఇష్టపడి దేవుడు ఈ లోకానికి వచ్చి తన ప్రాణం సైతం కూడా మనకు సమర్పిస్తే, చిన్న చిన్న విషయాల్లో కూడా మనం కాంప్రమైజ్ కాము. దేవునికి ఇష్టం లేని మనుషులుగా సమాధానం కలుగును గాక అని, ఇష్టమైన మనుషులుగా మనం కలుగును గాక అని వారు సెలవిస్తూ ఉంటే, నువ్వు దేవునికి ఇష్టలుగా ఉంటే హల్లెలూయా, నీ పిల్లలు ఏ పరిస్థితిలో ఉన్నా నా దేవుడు ఉన్నాడు అని చెప్పి ధైర్యము ఉంటుంది. నీకు ధైర్యము మీకు ఉంటుంది. స్తోత్రం కలుగునుగాక. మీకు దేవుడు వాక్యం సెలవిస్తుంది అంటే నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారంట. చెప్పండి సిస్టర్స్, బ్రదర్స్. నీతిమంతులు ఎలా ఉంటారంట? బియ్యం లేవు, కూరగాయలు లేవు, ఉప్పు లేదు, కారం లేదు, నూనె లేదు, కోపం వచ్చింది, బీపీ వచ్చింది, షుగర్ వచ్చింది, జబ్బులు ఎక్కువైపోతున్నాయి, జబ్బు వచ్చింది, ముసలి వాళ్ళం అయిపోతున్నాము, నీరసం వస్తుంది, కళ్ళు తిరిగిపోతున్నాయి, నా పిల్లలు ఏమైపోతారు, పిల్లల్ని ఎలా చదివించాలి, భర్త ఏమైపోతాడు, భార్య ఏమైపోతుంది, క్రిస్మస్ వస్తుంది, అందరూ పిండి వంటలు చేసుకుంటున్నారు, బట్టలు కొనుక్కోవడానికి డబ్బులు లేవు అని మనోవేదన పడకూడదు. హల్లెలూయా. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్ అని చెప్పుకుంటే సరిపోదు. క్రీస్తు మన వల్ల హ్యాపీగా అయినట్లుగా నేర్చుకుని మార్చుకుంటూ ఉండాలి. నేను చెప్తా ఉన్నాను, ప్రతిరోజు నేర్చుకోండి, ప్రతిరోజు మార్చుకోండి, మీరు భక్తులు అయిపోతారు. ప్రతిరోజు నేర్చుకోండి, ప్రతిరోజు మార్చుకోండి. ఏది దేవుని చిత్తము, ఏది దేవుని ఇష్టము తెలుసుకోండి. అఫ్కోర్స్ మీరు ఎంత నీతిగా, యథార్థంగా, ఎంత పరిశుద్ధంగా బ్రతికినా సాతాను మిమ్మల్ని బ్రతకనివ్వడు. ఎన్నో నిందలు, అవమానాలు ఇస్తూనే ఉంటారు. అయినను నిలబడండి. కేవలం అధిక నీతిమంతులు, అధిక పరిస్థితులు తెలియ తక్కువ వారు మాత్రమే కల్పితాలు నమ్ముతారు. యథార్థవంతులు నమ్మరు. దేవుడు నిన్ను నిలబెట్టినప్పుడు, నిన్ను హెచ్చించినప్పుడు, నిన్ను అవమానించిన వారందరూ తల దించుకుంటారు ఒకరోజు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు యథార్థవంతులు పక్షాన ఉంటారంట. హల్లెలూయా.